కమిటీ జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ రావడం జరిగింది. ఇక్కడ జరిగిన వీడీసీల దహనకాండకు బలైన గౌడ బంధువులకు బాసటగా నిలవడానికి ఇక్కడ మేము రావడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహారాష్ట్ర కమిటీ మరియు ఆంధ్ర కమిటీ ఈరోజు ఇక్కడ పాల్గొని ఇక్కడ జరుగుతున్న తాళరాంపూర్లో జరుగుతున్న వీడీసీల అన్యాయాలను అక్రమాలను ఎండగట్టుతూ ఈరోజు వారి చెర నుంచి మేము విడిపించడానికి ఇక్కడ వచ్చినాము. అదేవిధంగా ఇక్కడ మేము వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుపడి ఈరోజు స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మెమోరాండం జరిగింది. ఇక్కడ జరుగుతున్న వీడీసీ వ్యవస్థను ప్రభుత్వానికి సంబంధం నడుపుతూ ఈరోజు వివిధ కులాల బీసీ కులాలైన బీసీల కులాలపై పెత్తనం చేస్తూ మన యొక్క బీసీ కులాల మత్స్యకారులను కానీ ముదిరాజులను కానీ గౌన్ల మీద పెత్తనం చెల్లిస్తూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ముందర పెట్టుకున్నారు. ఇలాంటి వీడీసీ కమిటీలను ప్రభుత్వం ఎమ్మడే రద్దు చేస్తూ వారిపై దౌర్జన్యకాండకు దిగిన వీడీసీ కమిటీలను ఎమ్మడే రద్దు చేస్తూ వారిపై తగిన చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా మన గౌడ కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు మండల హెడ్ క్వార్టర్ల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ రాష్ట్ర బంధుకు కూడా పిలిపించడానికి మేము వెనకాడబోతలేము. అందుకే త్వరితగతిన వారిని అరెస్టు చేసి వీడీసీలను 24 గంటలు అరెస్ట్ చేసి రిమాండ్ చేయవలసిందే జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాము. వారి ఇట్లా అరెస్ట్ చేయని పక్షంలో జయగౌడ ఉద్యమం బలంగా ప్రతిఘటిస్తూ ప్రతి ఒక్క వ్యవస్థను స్తంభింపజేయడానికి ముందు మేము పూనుకుంటూ దీనికి ప్రభుత్వమే జవాబుదారితనం చెప్పాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఈ వీడీసీ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ప్రభుత్వము వీడీసీలపై చర్య తీసుకొని ఆ యొక్క వ్యవస్థను సమూలంగా నాశనం చేయాల్సిందే జయగౌడ ఉద్యమ రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆర్మూర్ డివిజన్ పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అని చెప్పి మరి కులంకు కొంతమందిని కూడవేసుకొని వీడీసీలుగా ఏర్పాటై మరి గౌడ్సులు కానీ మత్స్య కార్మికులను కానీ యాదవులను కానీ ఇంకా మిగతా వివిధ కులాలను కూడా మరి వీడీసీల పేరిట కొంత అమౌంట్ డిమాండ్ చేసి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఈరోజు తాళరాంపూర్ ఏర్గట్ల మండల్ అలాగే ఆర్మూర్ మండల్ పిప్రి గ్రామంలో కానీ మరి వీడీసీలు గౌడ్స్ను డబ్బులు డిమాండ్ చేసి ఇస్తలేరనే ఉద్దేశంతో బైకట్ చేసినటువంటి పరిస్థితి. మరి తాళరాంపూర్ పరిధికి వస్తే గత 11 నెలలుగా వృత్తిని అనేది పక్కన పెట్టి మరి పస్తులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఆర్మూర్ ప్రాంతము రైతాంగానికి ఒక పేరు పెట్టినటువంటి ప్రాంతం తెలంగాణలోనే. రైతులు బాగుండాలని చెప్పేసి గౌడ్స్ కావచ్చు వివిధ కులాలు కావచ్చు పూర్తిగా రైతాంగానికి మద్దతుగా ఉండి రైతుకు మద్దతు ధర రావాలని, రైతు బంధు రావాలని, పసుపు బోర్డు రావాలని పాదయాత్రలు చేసి పోరాడి మరి రైతు కోసం పోరాడినటువంటి పరిస్థితులలో ఈరోజు అందరూ సక్సెస్ అయినాం. మరి మీరు రెక్కాడితే కానీ బుక్కాడని గీతా కార్యక్రమంలో ఎంబడబడి వాళ్ళ రక్తాన్ని పీల్చాలని చెప్పి ఏదైతే వీడీసీలు ప్రయత్నం చేస్తున్నాయో మీరు బేషరతుగా రద్దు చేసుకోవాలని మన ప్రాంతంలో సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లు ఉన్నప్పుడు వీడీసీలు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే అధికారం అంతా కూడా వీడీసీల చేతుల్లో పెట్టుకొని కొన్ని కులాలతో ఆడుకోవడం మరి అది పెద్ద తప్పని మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే రైతులు మీరు కష్టపడి 10 రూపాయలు సంపాదించి మీ పిల్లల్ని అమెరికాలో లండన్లోనో వివిధ దేశాలలో పంపించి మంచి ఆర్థికంగా బలపడున్నారు. రెక్కాడితే కానీ బుక్కాడని ఈ గౌడ్స్ కానీ మత్స్య కార్మికులు కానీ యాదవుల కుటుంబాలు వెనకబడటం ఎంతవరకు వాస్తవమని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఇప్పటికైనా తాళరాంపూర్లో కావచ్చు ముందుకు వచ్చినటువంటి పిప్పిల్లో కావచ్చు దయచేసి మీకు 2 చేతులెత్తి గౌడ సంఘం తరఫున మీరు వాళ్ళని విడిచిపెట్టి మీ పనులు మీరు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఈ విలేజ్ కమిటీ ఇచ్చే పైసలు రద్దు చేయాలని చెప్పి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీదని చెప్పేసి నేను కోరుతున్నా. ఈరోజు ఇదే ఇష్యూపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సోదరులు వివిధ సంఘాల నాయకులు అలాగే జయగౌడ కమిటీ కూడా తీవ్రంగా ఈ వీడీసీలు చేస్తున్నటువంటి పెత్తనాన్ని కూడా ఖండిస్తున్నారు. ఈరోజు మహారాష్ట్ర కమిటీ కావచ్చు, తెలంగాణ కమిటీ కావచ్చు, ఆంధ్ర కమిటీ కావచ్చు అందరూ కూడా మా జాతీయ జయగౌడ సోదరులు వచ్చి ఈరోజు ఈ తాళరాంపూర్ పిప్రి గ్రామానికి మద్దతు చెప్పడానికి వచ్చినందుకు వాళ్లకు మా ఆర్మూరు మరియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.